తప్పుడు ప్రచారం నమ్మకండి అన్న. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సంగప్ప అని ఒకప్పుడు V6 లో పనిచేసిన ఒక జర్నలిస్టు గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఇడివంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవున్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందా అంటే, అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిండట. ఇది సంగప్ప గారి సమక్షంలో జరిగింది. ఆ మహిళ చెప్పింది నాకు. ఇవాళ నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అర్జెంటుగా తీసుకోండి. ఆయన కాల్ డీటెయిల్స్